మనం చూసినప్పుడు మరి శాస్త్రమైనటువంటి ఈవులను మనము వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. నేటి దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి వారు కూడా ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో వారికి ఇవ్వబడినటువంటి జీవితాలలో మనం చూసినప్పుడు వెతుకుతూనే ఉంటుంటారు. మన నేత్రాలు వెతుకుతూ ఉంటే మన హృదయం వెతుకుతూ ఉంటుంది, మన ఆలోచన ద్వారా వెతుకుతూ ఉంటాం. ఈ వెతకడం అనేటువంటిది మనం చూసినప్పుడు నేటి దినాల్లో ఈ సెల్ ఫోన్ మన అందరికి వచ్చిన తర్వాత ఎక్కువగా మనం వాడేటువంటి ఆప్షన్ ఏంటంటే సెర్చ్ ఆప్షన్ ఎక్కువగా వాడుతూ వెతకడం. ఫోన్ తీసిన మొదలుకొని ఏదో ఒక విషయాన్ని గూగుల్లో వెతుకుతూనే ఉంటాం. కొంతమంది జ్ఞానాన్ని వెతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాపాన్ని వెతికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానం వెతికి జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి వారు కొద్దిమంది ఉంటే, పాపాన్ని వెతికి పాపంతో సహవాసం చేయాలనేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆజ్ఞ అతిక్రమే పాపం వలన ప్రతి మనిషి కూడా ఏమైపోయాడు అంటే దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుని, అంటే తప్పిపోయినటువంటి మానవుని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి నశించిన దానిని వెదకి రక్షించడానికి తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. ఎవరిని వెతకడానికంటే నశించినటువంటి వారిని వెతకడానికి. ఎవరైతే పాపము చేసి దేవునికి దూరమైనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడో, ఈ మానవుడు తనకి పాపము చేత అతిక్రమం చేత తప్పిపోయినటువంటి వాడు ఉన్నటువంటి ఒక మానవుడిని దేవుడు విడిచిపెట్టలేదు కానీ తన ప్రేమ చేత, తన జాలి చేత, తన దయ చేత మరలా తనని ఏంటంటే వెదకి రక్షించడానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏ మనిషి అయితే పాపము చేత పట్టబడి దేవునికి దూరమైనటువంటి జీవితంలో ఉన్నారు, వారందరిని కూడా అటురీతిగా విడిచిపెట్టడానికి ఆయన అంగీకరించలేదు. కానీ ప్రతి పాపి కూడా ఏంటంటే రక్షింపబడాలనేటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి ఉపమాన భావాలు మనం చూసినట్లయితే ఇక్కడ 100 గొర్రెలు కలిగినటువంటి ఒక కాపరి ఉన్నాడు. ఈ 100 గొర్రెలు కలిగినటువంటి వాడు చూసినట్లయితే అతడు 100 గొర్రెలు 99 విడిచిపెట్టాడు. తప్పిపోయిన ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. అంటే ఈ తప్పిపోయినటువంటి ఒక గొర్రె ఒక గర్వము చేతను, మూర్ఖత్వం చేతను, లేకపోతే అజాగ్రత్త చేతను తప్పిపోయినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి యేసు ప్రభు మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉంటాడు, ఏమని చెప్తాడంటే యెహెజ్కేలు గ్రంథం 34:11 చూసినది, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంటాను. నేను ఏంటంటే నా గొర్రెలను వెతికి వాటిని నేను కనుగొందు. అవి తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే వాటిని నేను వెతికి కనుగొంటాను. అవి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వాటిని నేను వెతికి నేనేంటంటే నా వాటిని నేను ఏం చేస్తానంటే నేను కనుగొనడానికి నేను సిద్ధపడినటువంటి వాడికి ఉన్నా. ఇక్కడ తప్పిపోయిన యొక్క గొర్రె యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే దానిలో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యమే కానివ్వండి, దానికి ఉన్నటువంటి స్వభావం చేత తప్పిపోయినటువంటి స్థితిలో ఉంది. ఆ తప్పిపోయినటువంటి దానిని అక్కడ చూసినట్లయితే గొర్రెల కాపరి దాన్ని విడిచిపెట్టల. ఎందుకంటే విడిచిపెట్టినట్లయితే ఎవడు తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదునని అపవాది తిరుగుతూ వెతుకుచున్నాడు. ఎవరైతే తప్పిపోయినటువంటి వారికి ఉంటారు, ఎవరైతే దారి మళ్ళినటువంటి వారికి ఉంటారు, ఎవరైతే దేవునికి దూరమైనటువంటి వారికి ఉన్నారు, ఈయన వెతికి రక్షించడానికి ఈయన తిరుగుతుంటే అపవాది వాడిని ఏం చేస్తున్నాడంటే నాశనం చేయడానికి వాడు తిరుగుతున్నాడు. కాబట్టి మరి మన యొక్క జీవితాల్లో మనము ఒకవేళ తప్పిపోయినటువంటి ఒక స్థితిలో మనం ఉన్నట్లయితే
దేవునికి దూరమైనటువంటి ఒక స్థితిలో మనం ఉన్నట్లయితే, ఈ 99 గొర్రెలు ఉన్నాయి, కానీ ఈ గొర్రె తన యొక్క జీవితంలో చూసినట్లయితే అది తప్పిపోయినటువంటి ఒక స్థితిలో ఉంది. అందుకని యేసుప్రభు ఈ ఉపమానం చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆచారబద్ధమైనటువంటి యూదులు ఉన్నారు. ఎవరని చూసినట్లయితే శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, తర్వాత మన ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. ఈయన వారితో మాట్లాడుచున్నట్టు మాటలు మనం చూసినట్లయితే, మరి ఇక్కడ సొంకరులైనటువంటి వారు ఉన్నారు. వారు ఏంటంటే పాపము చేతి తప్పిపడినటువంటి వారికి ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఈ లోకంలోనికి రావడానికి మనం ముందే చెప్పాను. ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ తప్పిపోయినటువంటి సొంకరులు ఉన్నారు, తప్పిపోయినటువంటి ఒక పాపులు ఉన్నారు. వారందరినీ కూడా ఏంటంటే ఆయన వెతికి రక్షించడానికి తన తండ్రి సంకల్పం చెప్పిన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ కార్యాన్ని చేయించినప్పుడు అన్నారు పరిసయ్యులను శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కున్నా. ఇక్కడ చూసినట్లయితే ఇది దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, కానీ ఈయన ఎవరితో సహవాసం చేస్తున్నాడు అంటే పాపులతో సహవాసం చేస్తున్నాడు. ఎవరు? సొంకరులు, పాపులు. మిగిలినటువంటి వారు ఏంటంటే వారు ఈ లోక సంబంధమైనటువంటి జీవన పోరాటంలో మరి ఏంటంటే వారు చేసేటువంటి దుష్టత్వంతో కూడినటువంటి వ్యాపారం చేత వారు సమాజం చేత వెలివేయబడినటువంటి వారు ఉన్నారు. ఎందుకు వెలివేయబడినటువంటి ఉన్నారంటే సొంకరి తన యొక్క జీవితంలో విధించబడినటువంటి పన్ను కంటే అధికముగా వసూలు చేసేటువంటి వారు, అందరి చేత ద్వేషింపబడినటువంటి వారిగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారి సొంకరులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నారు. ఆయన ఏంటంటే సొంకరులను సహితము ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని అంటాడు కదా, అందుకు ఆయన వారికి ఉపమానం చెప్పును. ఎందుకంటే మీరు అందరూ వారి హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు, వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి ఒక దేవుడు వారితో ఏం చెప్తున్నాడంటే ఒక మనిషిని యొక్క గొర్రెల యొక్క కాపరి యొక్క ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే అతడు 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తప్పిపోయిన అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెతక వెళ్ళడా. అంటే తప్పిపోయినటువంటి వాడు పాపములో ఉన్నటువంటి వాడు, ఈ పాపములో ఉన్నటువంటి వాడిని పాపిగానే విడిచిపెట్టడం కాదు, వాడు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి నడిపించాలా. తప్పిపోయినటువంటి వాడు దేవుని దగ్గరికి నడిపించాలి. వాడు ఏ స్వభావం చేత తప్పిపోయాడు, తనకున్నటువంటి స్వభావం చేత తప్పిపోయాడా, తనకున్నటువంటి గర్వం చేత తప్పిపోయాడా, తనకున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరి చేత తప్పిపోయాడా. వారు తప్పిపోయినటువంటి వాడిని ఏం చేయాలండి? వెతికి రక్షించాలి. తనకున్నటువంటి ఆ లక్షణాలను బట్టి ఈ యొక్క 100 గొర్రెలు తప్పిపోయినటువంటి వాడికి ఉండడానికి తనకున్నటువంటి ఒక స్వభావం ఒక కారణం కావచ్చు. కానీ ఆ స్వభావం బట్టి అతన్ని విడిచిపెట్టకుండా అతనిని పాపిని కూడా ఏం చేయమంటున్నాడంటే దేవుడు సొంకరి తన యొక్క జీవిత యాత్రలో సొంకరులు తమ యొక్క జీవిత యాత్రలు, లేకపోతే అనేక మంది పాపం చేసినటువంటి వారి యొక్క జీవిత యాత్రలు వారికి దూరమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు కదా, వారందరిని కూడా ఏం చేస్తున్నాడంటే పాపులను సహితము ప్రేమించగలిగినటువంటి దేవుడు, పాపులను సైతము ప్రేమించగలిగినటువంటి స్నేహితుడు, పాపులను సైతము రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ లోకమునకు వచ్చాడు. ఏ పాపి ఉన్నాడు ఆ పాపిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి అక్కడ చెప్పబడుతున్న వాక్యం చూసినట్లయితే అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, ఇది మన ధర్మశాస్త్రబద్ధంగా పాలస్తీనా దేశంలో మనం చూసినట్లయితే ఆ పాలస్తీనా దేశంలో వారందరూ కూడా గొర్రెలు సంపద కలిగినటువంటి వారు. ఆ గొర్రెల సంపద కలిగినటువంటి వారు ఏం చేసేవారంటే గొర్రెలు కాసేటువంటి సమయంలో ఇంటికి సాయంకాల సమయంలో తోలికి వచ్చేటువంటి సమయంలో ఒక గొర్రె కనుక తప్పిపోయినట్లయితే వారు కూడా ఏంటంటే ఒక మందగా ఉన్నటువంటి వారు ఒక 4-3 గొర్రెలు కాసిన తర్వాత దాంట్లో ప్రధాన కాపరి ఒకడు ఉండేవాడు. గొర్రెలు కాసేటువంటి వారిలో ప్రధాన కాపరి. ఈ
ప్రధాన కాపరి ఏం చేసేవాడంటే ఆ మిగిలినటువంటి గొర్రెలందరినీ తన సహకారులకు అప్పగించి ఇంటికి తోలికి వెళ్ళినప్పుడు ప్రధాన కాపరి రాలేదంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్న సంకేతం ఏంటంటే ఒక గొర్రె తప్పిపోయింది. కాబట్టి ఆ గొర్రె తప్పిపోయిన తర్వాత ఆ ప్రధాన కాపరి ఏం చేసేవాడంటే దానిని వెదకి ఎక్కడున్న కొండ ప్రాంతంలో ఉన్న లోయల్లో ఉన్న ఎక్కడున్నప్పుడు కూడా, ఎందుకంటే దానిని విడిచిపెట్టినట్లయితే క్రూర మృగములు వాటిని చీల్చి తింటాయి. కాబట్టి క్రూర మృగాలు వాటిని చీల్చి తింటాయి. కాబట్టి ప్రధాన కాపరి బాధ్యత ఏంటంటే ఆ తప్పిపోయినటువంటి గొర్రెని తీసుకుని తన భుజాల మీద పెట్టుకుని తీసుకువచ్చే వరకు ఆ గ్రామంలో వారు వేచి ఉండేవారంట. వేచి ఉన్న తర్వాత అతను ఎప్పుడైతే ఆ తప్పిపోయినటువంటి గొర్రెని తన భుజాల మీద పెట్టుకుని తీసుకుని వచ్చేటప్పుడు వారందరూ నుండి దివిటీలు ముందు తీసుకుని దివిటీలు తీసుకెళ్లి ఆ కాపరికి ఏం చెప్పేవారంటే స్వాగతం తెలిపేవారంట. ఇది పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి వారి యొక్క సాంప్రదాయం. పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి వారి యొక్క సాంప్రదాయం. అయితే మన యొక్క గొర్రెల కాపరైనటువంటి నిజ ప్రధాన కాపరైనటువంటి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏ పాపి అయితే ఎవరైతే తప్పిపోయినటువంటి వారు ఉన్నారు వారందరినీ కూడా రక్షించడానికి ఆయన ఏం చేశారని తెలుసా? కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తనకు నశించిపోతున్నటువంటి ప్రతి వాణిని కూడా రక్షించడానికి ఏం పెట్టాడంటే తన విలువైనటువంటి శిలువ రక్తాన్ని చిందించాడు. ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు, భక్తుడు అంటుంటాడు, నా తల్లి చనిపోయినప్పుడు నాకు కన్నీళ్లు రాలేదు, కానీ కల్వరి శిలువ వైపు చూసినప్పుడు క్రీస్తు యొక్క రక్తధారలు చూస్తే నా జీవితంలో చూసినట్లయితే నా కన్నీళ్లు ఏరులై పారాయంట. ఏమని చెప్తాడు? నా తల్లి మరణించినప్పుడు ఈ లోకంలో మనం అత్యధికంగా ప్రేమించేటువంటి మానవుల్లో ఎవరైనా ఉన్నారంటే మన తల్లి తండ్రి ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క సంతానం మొదటి ప్రాధాన్యత తల్లికి ఇస్తారు. తల్లి ప్రేమ శ్రేష్టమైనటువంటి. తల్లిని కూడా బిడ్డలు అదే విధంగా ప్రేమిస్తూ ఉంటారు. మనం చూడండి మన జీవితాల్లో చాలా సార్లు మనం కూడా అనుభవాలంటే తల్లి మరణించినప్పుడు ఆ వేదన వేరు, ఆ దుఃఖమే వేరు, ఆ పరిస్థితులే వేరు. దానికి ఎవరు ఆదరించినప్పుడు కూడా ఆదరణ చేతి మనం తృప్తి చెందాం. ఎందుకంటే ఆమెకు సాట్ అయినటువంటి మరి లోకంలో మనకి ఆల్టర్నేటివ్ లేదు. మనకు సాట్ అయినటువంటిది ఆ ప్రేమకు ఆల్టర్నేటివ్ ప్రేమ లేదు. కాబట్టి అంత దుఃఖపడుతూ ఉంటాం. ఆ భక్తుడు అంటూ ఉంటాడు, నా తల్లి మరణించినప్పుడు కూడా నాకు కన్నీరు కానలేదు, కానీ అంటే కల్వరి శిలువ వైపు చూసినప్పుడు యేసుక్రీస్తు శిలువలో వేలాడు నీ కొరకు నా కొరకు పాపలైనటువంటి మన కొరకు ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి రక్తపు దారాలు చూసినప్పుడు నా కన్నీళ్లు ఏరులై పారాయంట. అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేటువంటిది మనకు తెలియపరచబడుతుంది. ఆయన మన కొరకు ఎంతగా ఆయన వెతికి రక్షించడానికి ఆయన ఏ విధముగా పరలోకమును విడిచి భూలోకములోకి రావడమే కాకుండా మన కొరకు ఏం చేశారండి, తన ప్రాణమును కూడా మన కొరకు పెట్టినటువంటి వాడు కొన్నాడు. అంటే ఈ యొక్క తల్లి ప్రేమ ఎంతని చెప్పుకుంటున్నాము, ఆ ప్రేమ కూడా కల్వరి శిలువ వైపు చూసినప్పుడు ఆ ప్రేమకి తల్లి ప్రేమ కూడా సాట్ అయినటువంటిది. ఈ తల్లికి మనకు ఉన్నటువంటి సంబంధం రక్త సంబంధం. చూడండి, మనం కూడా చూడండి, మన తల్లి అయితే ఒకలాగా చూస్తాం, పక్కటి తల్లి అయితే ఏం చేస్తాం? ఆడవాళ్ళు ఎవరో మాట్లాడట్లేదు ఏంటి? కాబట్టి మీరు చూడరు. మీ తల్లి అయితే ప్రేమ వేరు, అత్తగారు అయితే ప్రేమ వేరు. అవును కదా? మీ అమ్మ అనేటప్పటికీ ఆ ప్రేమే వేరు, అత్తగారు అనేటప్పటికీ ఆ ప్రేమే వేరు. అత్తగారు తల్లి కాలేదు, తల్లి అత్తగారు కాలేదు అంటాడు ఒక వ్యక్తి. అత్తగారు తల్లి కాలేదు, తల్లి అత్తగారు కాలేదు. కానీ నీ తల్లి మీద చూపించేటువంటి ప్రేమ నీ అత్తగారి మీద చూపిస్తే నీ అత్తగారిలో నీ తల్లిని చూసుకుంటుంటావు. అదేవిధంగా కోడలు కూతురు కాలేదు, కూతురు కోడలు కాలేదు. అత్తగారు తన కూతురు మీద నుంచి చూపించేటువంటి ప్రేమ తన కోడల మీద చూపించే కూతురుని చూసుకుంటాం. కానీ రెండు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ లో ఉంటాయి. ఈ రెండు కలవైపు. అవునా కదా? సౌత్ పోల్ నార్త్ పోల్. ఆ రెండు ఏ ద్రోవంలో తిరిగేట అటే తిరిగితే కానీ ఈ రెండు కనుక అలా కలిసినయా ఇది ఆటం బాంబులాను కలవు. కానీ చాలా మంది కలవండి అందరూ చెప్పం, కానీ చాలా మంది చూసినట్లయితే అత్తగారిలో తల్లిని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉండి కోడళ్ళు కూతురుని చూసుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటుంటారు.
కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో మనం చూసినప్పుడు ఆయన ఆ యొక్క తల్లి ప్రేమ సాటైనటువంటిది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రేమ ఆయన ప్రేమకు సాటైనటువంటిది కాదు. కాబట్టి ప్రధాన కాపరికి ఉన్నటువంటి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన యొక్క అందరి నిమిత్తమును తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని మన కొరకు బలియాగంగా చేశాడు. కారణం చూసినట్లయితే యోహాను సువార్త 10:11 అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. నేను ఎటువంటి వాడు అంటే ఐఎమ్ గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. నా మంచి కాపరి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. మంచి కాపరి కానటువంటి వాడు తన గొర్రెలకు తన ప్రాణాన్ని పెట్టడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క మారు మనసు చెందినటువంటి దేవుని కొరకు జీవించేటువంటి వారు, దేవుని అంగీకరించడానికి సిద్ధపడినటువంటి వారందరం కూడా మనం చూసినట్లయితే ఆయన మనకి మంచి కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనందరి కొరకు ఏం పెట్టాడంటే తన యొక్క ప్రాణమును పెట్టాడు. మంచి కాపరి మాత్రమే తన ప్రాణములు పెట్టేటువంటి వాడు ఉంటాడు. మనం చూసినట్లయితే దావీదు మనకు కనపడుతూ ఉంటాడు. తన తండ్రి అప్పగించినటువంటి పనిలో మా గొర్రెల కాపరికి ఉన్నటువంటి దావీదు తన గొర్రెల యొక్క సంరక్షణ కొరకు వెలుగుబంటితో పోరాడాడు. దేనితో పోరాడాడు? వెలుగుబంటితో పోరాడాడు. రెండోది కనుక చూసినట్లయితే సింహంతో పోరాడినటువంటి వాడు ఉన్నాడు. ఆ రెండు కూడా ప్రమాదకరమైన జంతువులే రెండు. కానీ తన ప్రాణమును కంటే తన తండ్రి అప్పగించినటువంటి గొర్రెలే తనకు విలువైనవిగా కనపడాలి. తన ప్రాణము కంటే తన తండ్రి అప్పగించినటువంటి గొర్రెలు మాత్రమే విలువైనవిగా కనిపించినాయి. కాబట్టి ఆ విలువైనటువంటి తన గొర్రెల కొరకు వాటితో పోరాడినటువంటి వాడు ఉన్నాడు. ఆయన రాజుగా కాకముందు తన గొర్రెల కొరకు పోరాడినటువంటి తన వ్యక్తిత్వం పరిశీలించినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండి ఇతడు ఇంకా ఎంత మంచి పరిపాలన చేయగలుగుతాడనేటువంటి ఉద్దేశంతో తనని ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పాటు చేశాడు. తనకున్నటువంటి సంకల్పం, తనకున్నటువంటి ప్రణాళిక, తనకున్నటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసిన ప్రతి నశించిపోవచ్చున్నటువంటి ప్రతి ఒక్క పాపి కొరకు కూడా ఏం చేశాడంటే తన యొక్క ప్రాణమును పెట్టాడు. ఆయన వెతికి రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. ఎవరైతే తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు, ఎవరైతే పాపము చేత పట్టబడినటువంటి వాడిగా ఉన్నాడు, వారి యొక్క గర్వము చేత, వారి యొక్క స్వభావం చేత, వారి నిర్లక్ష్యం చేత, వారి యొక్క అజాగ్రత్త చేత దేవునికి దూరమైనటువంటి వారిని మరలా తన దగ్గరికి నడిపించడానికి సిద్ధపడినాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు పరిసయ్యులకు, అక్కడ ఉన్నటువంటి సదుకాయులకు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు అందరికీ కూడా ఏంటంటే ఈ ఉపమానం కూర్చున్నటువంటి స్పష్ట దేవుడు మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ ఆ గొర్రెకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం చూసినట్లయితే అది చాలా విలువైనదిగా ఇచ్చాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? చాలా మనం చూడండి, ఏటిని వెతుకుతూ ఉంటాం, వేటిని వెతుకుతూ మీ చెవిరింగ్ రోల్డ్ గోల్డ్ పడింది అనుకోండి, వెతుకుతారా? ఇంకోటి కొంటా, అవునా కదా? అది బంగారపు చిన్న ముక్కుపడికే పడిపోయింది అనుకోండి. ఇంట్లో భర్తను కుదిరింగొంచరు, పిల్లలను కుదిరింగొంచరు. అసలు అది మీ అమ్మోళ్ళు పెట్టిందంటే వేరేగా ఉంటుంది. ఇంట్లో ఆ రోజుని ఎంత మంచి కూర, ఎంత భోజనం, ఎంత మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకున్నప్పుడు కూడా అది దొరికే వరకు కూడా మామూలు అయితే ఫోన్లే అనుకుంటాం. విలువైనటువంటి దానికోసం ఎంత ప్రాకులాడుతూ ఉంటాం మనం. జీవం లేదు దానికి, జీవం లేదు. కానీ ఏముంది? దానికి విలువ ఉంది. జీవం లేదు కానీ విలువ ఉంది. విలువైన దానికి నువ్వు వెతకటం ప్రారంభించడం. ఎప్పుడు వరకు వెతుకుతావు? దొరికే వరకు వెతుకుతాం. ఈ రోజు ఏడే ఇవాళ అందరికి కూడా భోజన ప్రియులందరికీ బిర్యానీ డే, ప్రపంచ బిర్యానీ దినోత్సవం ఈరోజు కదా. ఈరోజు ప్రపంచ
మీరు అందరూ కూడా బిర్యానీలు చేశారో లేదు తెలియదు, కానీ ఈ రోజు ప్రపంచ బిర్యానీ దినోత్సవం కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్లు పెట్టుకుందరు. కానీ అంటే మీకు ఏం పోయినప్పుడు అది వదలడం మానేసి అక్కడ మనం చూసినట్లయితే భోజన ప్రియులు అందరూ కూడా ఏంటంటే చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజు నాట్ ఓన్లీ ఇండియా, ఇంటర్నేషనల్ అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు విలువైన దానిని మనం వెతకటానికి ప్రయాసపడుతూ ఉంటాం. విలువైనది అంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు, ఈ లోకంలో నువ్వు మనుషులకు విలువైనటువంటి వాడు కాదు, దేవుని దృష్టిలో మాత్రం ఎటువంటి వాడు చాలా విలువైనటువంటి వాడు. కాబట్టి విలువైనటువంటి నీ కొరకు నువ్వు అనుకో. చాలా మంది నాకేముందమ్మా విలువ అంటావు. నీ విలువను నువ్వే తీసేసుకుంటున్నావు. నీ విలువని నువ్వే తీసేసుకున్నావు. మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని గనక ఈ లోకంలో మనం కొనాలంటే సుమారుగా ఒక 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ శరీర అవయవ 10 కోట్ల రూపాయలు ఎట్టి శరీర అవయవాలన్నీ కొన్నా ప్రాణం పోయగలమా? ప్రాణం పోయి అంటే నువ్వు ఎంత విలువైనదా? ప్రతి మనిషి అనుకుంటాడు నాకేముందమ్మా విలువ. నీవు విలువ లేనట్టు అని నువ్వు అనుకుంటున్నావు. నీకున్నటువంటి విలువను నువ్వు గుర్తించట్లా, నీకు ఇల్లున్నటువంటి విలువని గుర్తించట్లా. మనకు సామెత చెప్తూ ఉంటారు కదా, కాళ్ళున్న వాడికి తన కాళ్ళు విలువ తెలియదంట. కాళ్ళు లేనటువంటి వాడు అలా వెళ్ళేటప్పుడు ఆయన చూస్తే తెలుస్తుంది కాళ్ళు యొక్క విలువ. చేతులు ఉన్నటువంటి వాడు ఖాళీగా కూర్చుంటాడు, తన చేతుల విలువ తెలియదు. చేతులు లేని వాడిని చూసినప్పుడు నీ చేతుల విలువ ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నీ విలువేంటో నువ్వు తెలియట్లా. క్రైస్తవేతరులు చాలా మంది అనుకున్నారు, అయ్యో మేము ఇప్పటి వరకు ఎందుకు అశ్రద్ధ చేసాం, ఇప్పటి వరకు క్రీస్తుని మేము ఎందుకు కనుగొనలేకపోయాం, ఇప్పటి వరకు మేము క్రీస్తుని మా జీవితాల్లో సొంత రక్షకుడిగా మేము ఎందుకు ఆస్వాదించలేకపోయాం, ఆహ్వానించలేకపోయాం. మాకు ఇవ్వబడినటువంటి సమయం కూడా మేము ఏం చేసామంటే వ్యర్థం చేశామని క్రీస్తుని ఇప్పటి వరకు అంగీకరించని క్రీస్తు రుచి ఎరగనటువంటి వారు అనుకున్నారు. నువ్వైతే పుట్టుకతోనే క్రైస్తవుడు, నేనైతే పుట్టుకతోనే క్రైస్తవుడు, కానీ ఆ క్రైస్తవ్యం విలువ మనకి తెలియట్లేదు. 3వ తారీఖున చేశాం ఇండియన్ క్రిస్టియన్స్ సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చిన తర్వాత క్రీస్తు శకము 42వ సంవత్సరం ఆయన భారతదేశానికి వచ్చాను. భారతదేశం వచ్చిన తర్వాత మొదటి శతాబ్దంలోనే క్రీస్తు పరిచర్య చేసినటువంటి వాడు, క్రీస్తు కొరకు జీవించినటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడు అని చూసినట్లయితే అనుమానస్తుడు. ఎటువంటి వాడు? అనుమానస్తుడు, అవిశ్వాసం కలిగినటువంటి వాడు. ఆ విశ్వాసం కలిగినటువంటి వాడుగా పిలువబడినటువంటి సెయింట్ థామస్ ఈ యొక్క భారతదేశం మొదటి శతాబ్దంలో క్రీస్తును కూర్చున్నటువంటి స్వార్థం ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించగలిగాడు. భారతదేశం అంతా కూడా మరి చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూడగలిగాయి. ఎందుకంటే జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్స్ డే సెలబ్రేషన్. కారణం ఏంటంటే సెయింట్ థామస్ చేసినటువంటి పరిచర్య. సెయింట్ థామస్ చేసినటువంటి ఒక పరిచర్యను బట్టి ప్రపంచ దేశాలు, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా చూసినట్టు జూలై 3 మనం క్రైస్తవులమే కానీ చాలా మంది మనకు ఆ విషయం తెలియదు. మనం అంతే కదా, ప్రయోజనమైన వాటిని వెతికే కంటే అప్రయోజనమైన వాటిని మనం వెతుకుతూ ఉంటాం ఎక్కువగా. ప్రయోజనమైన వాటిని వెతకం, అప్రయోజనమైన వాటిని మనం వెతుకుతాం, నిష్ప్రయోజనమైన వాటిని వెతుకుతాం, వ్యర్థత్వంతో కూడినటువంటి వాటిని వెతుకుతాం. కానీ ప్రయోజనమైన వాటిని, అనేకమైన వాటిని మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టేటువంటి వాళ్ళని అనుకుంటాం. అందుకని యేసు ప్రభువు చెప్తున్నాడు, ఆ గొర్రె దొరికిన అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి అన్నాడు కదా, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అక్కడ చూసినట్లయితే అటువలే వారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే వారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము. ఇక్కడ చూసినట్లయితే నువ్వు నీతిమంతుడివే, యథార్థవంతుడివే, ధర్మం నీ దగ్గర ఉంది, కానీ నీలో ఏం లేదు, మార్పు చెందిన జీవితం లేదు.
మారు మనసు అనుభవం లేదు. ఇక్కడ పరిసయ్యులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీరందరూ ఎటువంటి వారండి? వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా మనకలాగా ఆదివారం అంటే మర్చిపోరు, శుక్రవారం అంటే మర్చిపోయారు, ప్రార్థనలు అంటే మర్చిపోరు. కానీ వీళ్ళు ఆచారాలు బాగా చేస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే వీరు హృదయాలు ఏమి కూడా దేవునికి ఇష్టమైన హృదయాలు కలిగలే. వీరు ఆచారం చూస్తున్నారు, ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కానీ వీరి జీవితాల వైపు తొంగు చూస్తున్నప్పుడు వీరి జీవితాల్లో ఏం కనబడలేదండి? మారు మనసు అనుభవం లేదు, క్రీస్తుని కలిగినటువంటి జీవితం అనేటువంటిది వారికి లేదు. అందుకని అన్నాడు కదా, ఒక పాపి ఒక సొంకరి అయితే, సొంకరి అంటాడు కదా జక్కయ్య తన జీవితంలో యేసును ఆహ్వానించినప్పుడు, జక్కయ్య తన జీవితంలో యేసును ఆహ్వానించినప్పుడు, తన ఇంటికి యేసును ఆహ్వానించినప్పుడు జక్కయ్య ఇచ్చేటువంటి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే నేను రెట్టింపు తీసుకున్న దానికి 4 ఇంతలు తిరిగి చెల్లిస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా దోచుకున్నాను దాన్ని మరలా తిరిగి నేను తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వట్లా. ఏమిస్తానన్నాడు? 4 ఇంతలు నేను ఇస్తానన్నాడు. ఎందుకంటే మారు మనసు లేని అనుభవం కలిగినప్పుడు తన యొక్క జీవితం అది మారు మనసు అంటే క్రీస్తుని తమ యొక్క జీవితంలో తీసుకున్న తర్వాత సుంకరి అయినటువంటి జక్కయ్య ఇచ్చేటువంటి సాక్ష్యం చూసినది, నేను 4 ఇంతలు తిరిగి చెల్లిస్తాను అన్నాడు. ఈ దినాలలో చాలా మంది మారు మనసు పొందక ముందు చేసినటువంటి వాటికి 4 ఇంతలు చెల్లించేటువంటి వారు ఉన్నారు. కానీ మనసును మాత్రం దేవునికి ఇవ్వట్లా. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నేను మారు మనసు పొందినప్పుడు జీవితం నేను ఎలా ఉన్నాను, నేను కాబట్టి నేను ఇచ్చేసాను. కానీ నువ్వు ఇచ్చేయటం వల్లే కాదు, అక్కడ కూడా ఆగిపోతే కాదు, నువ్వు నీ హృదయాన్ని కూడా క్రీస్తుకి ఇవ్వాలా. మనం ఈ లోకానుసారంగా చాలా మంది చెప్తూ ఉంటారు, నేను తీసుకున్న దాన్ని ఇచ్చేస్తాను, మంచిదే, ఇచ్చేటిదో ఆగిపోయేవా? అదేనా మారు మనసు అండి? నీవు ఇవ్వవలసినటువంటిది ఇవ్వట్లా, దేవునికి ఇవ్వవలసినటువంటి నీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వట్లా. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అన్నాడు, అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోక బంధు ఎక్కువ ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ పరలోకమందు ఇక్కడ చూసినట్లయితే గొప్ప సంతోషం, ఆనందం అనేటువంటిది మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ చెబుతూ అంటూ ఉంటాడు కదా. ఇక్కడ మనం మరొక ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తుంది? ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది అని చేస్తున్నప్పుడు, ఇది కూడా పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టుబాటుల్లో వాళ్ళ యొక్క గృహ నిర్మాణమే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ గృహ నిర్మాణంలో డిఫరెంట్ ఉంటుంది. ఆ గృహంలో పోయినటువంటి ఒక నాణాన్ని కనుగొనడం చాలా కష్టం అంట. పోయినటువంటి నాణం అది జీవం లేనిదే, కానీ ఆ వెండి నాణం విలువైనటువంటి నాణానికి జీవం లేదు, కానీ ఆ నాణ్యంకి ఏముంది? విలువ ఉంది. అదే మానవుని యొక్క సాదృశ్యం. ఆ విలువైనటువంటి దానిని వెతకడానికి చూసినట్లయితే వారు ఎంత ప్రయాసపడుతుంటారు, ఎంత ప్రయాసపడుతారు. దేనిని బట్టి వారు అంటున్నారండి, ఆమె ఏం చేస్తుందంట? ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా. దీపము దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే నువ్వు వెలుగులో నడిచేటప్పుడు నువ్వు పోయినటువంటి దానిని ప్రతి దానిని నువ్వు కూడా ఏం చేస్తావు? నువ్వు కనుగొంటావు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినది. దేవుని యొక్క వాక్యం అక్కడ సాదృశ్యంగా ఉంది. ఏంటండి? దేవుని యొక్క వాక్యం చీత, దేవుని యొక్క వాక్యం. నీ విలువేంటో, నీకున్నటువంటి స్థితి ఏంటో, నీ కొరకు క్రీస్తు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యం ఏంటో నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు అంటే తెలుసా? వాక్యాన్ని వెతికినప్పుడు, వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నువ్వు విలువేంటో నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. నువ్వు అప్పటి వరకు కూడా ఏం చేస్తావంటే తెలుసా? నీ విలువేంటో నీకు తెలియదు. వాక్యం దగ్గరికి రానప్పుడు నీ విలువేంటో నీకు తెలియదు. ఆ వాక్యము నిన్ను ఏ విధంగా నడిపిస్తుందో తెలియదు. క్రీస్తు నీ కొరకు ఏం చేశాడో తెలియదు. మనకు చాలా సార్లు ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తూ ఉంటాం. ఒక తల్లి ఉంది, తల్లికి ఒక కుమార్తె ఉంది.
తల్లికి ఉన్నటువంటి కుమార్తె తల్లి ఆ కుమార్తెను చాలా అతిగారాభంగా చూసేదంట. చూసిన తర్వాత తల్లి కుమార్తె పెద్దదైంది, చక్కటి ఉన్నతమైన విద్యాభ్యాసంలోనికి ఏం చేసింది, పంపించింది. కానీ తల్లి రూపం చూస్తే కురూపి, తల్లి రూపం చూస్తే కురూపి అనేటువంటి తల్లి చదివిస్తుంది, చదువుకుంటుంది. కానీ తల్లిని ఎప్పుడు కూడా ఏంటంటే ఆమె ప్రేమించేది. కారణం ఏంటి? మనం కూడా ఈ లోకంలో చూసినట్లయితే రంగు ఏం కావాలి, రంగు. రెండోది ఏం కావాలి, రూపం. ఇంకేం కావాలి, స్టైలిష్ అంత కదా. ఏం కావాలంటే మనకు అంతా చూస్తే ఇవే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి బాహ్య రూపానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత చేస్తాం. బాహ్య రూపానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆంతరంగిక జీవితానికి మనమేమో కదా. మనము వేసవి కాలం శరీరం నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏ సన్ స్క్రీన్ రాయాలని వెతుకుతాం తప్ప వెతుకుదామా? వేసవికాలం ఎండలోకి వెళ్ళిపోతే ముఖం మాడిపోద్ది కాబట్టి ఏ సన్ స్క్రీన్ రాయాలని వెతుకుతాం. అవును. శీతాకాలం వస్తే ఒళ్ళు పగిలిపోకూడదంటే ఏ సబ్బు వాడాలో వెతుకుతాం. మంచిదే, నీ శరీరాన్ని కాపాడుకో, తప్పేం కాదు కదా. వర్షాకాలం వస్తే ఏముండకూడదు, మనకి మాయిశ్చరైజేషన్ ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి శరీరం. అదే సబ్బు కావాలో చూస్తాం. కానీ నీ ఆత్మీయ జీవితంలో ఏ వాక్యం చేత నువ్వు శుద్ధి చేసుకుంటున్నావు, ఏ వాక్యం చేత నీ ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఏ యొక్క చూపులు చూస్తున్నావు, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉంటున్నావు, లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని కొరకుంటున్నావు అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేయాలి. అవునా కాదా? మన ప్రతిదీ చూడండి, సీజనల్ గా మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మన శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాడేటువంటి సోప్స్ కానీ క్రీమ్స్ కానీ ఇవన్నీ ప్రతిదీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. లేదా పక్క వాళ్ళని అడుగుతాం, నువ్వు ఎంత బాగున్నావు, చాలా గ్లో ఉన్నావు, ఏం సబ్బు వాడుతున్నావు, లేకపోతే ఎక్కడ కొన్నావు ఈ కాటన్ సీజన్, లేకపోతే ఎక్కడ కొన్నావు ఈ కాటన్ బట్టలు, సమ్మర్ సీజన్ ఇవన్నీ అడుగుతాం. దేవుని యొక్క వాక్యం గురించి ఎప్పుడైనా నువ్వు ఈ విధంగా మారు మనసు పొందడానికి ఏ విధంగా దేవుని దగ్గర నువ్వు నడిపించబడ్డావు, ఏ విధంగా దేవుని కొరకు నువ్వు జీవించడానికి ఏ విధంగా నువ్వు సిద్ధపడుతున్నావు, ఏ విధంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో ఇటువంటి ఈ లోక సంబంధమైనటువంటి మరణమే గాని, పాపమే గాని, అపవిత్రతే గాని ఏది అంటకుండా నువ్వు ఈ విధంగా జీవిస్తున్నామంటే నీలో ఉన్నటువంటి రహస్యం ఏంటని మనం ఎప్పుడైనా ఎవరినైనా అడిగామా? అడుగుతామా? అది అడగ. నువ్వు ఇంత ప్రార్థనా జీవితం, ఇంత భక్తి జీవితం, నీ నోట్లో ఎప్పుడు కూడా ఒక మలినమైన మాట కూడా నేను వినలా. నీ నోటితో అంటే ఒక మలినమైన మాట, నీ నోటిలో ఒక అబద్ధం కూడా వినలేదు. నువ్వు ఎంత భక్తి కలిగినటువంటి జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క విశ్వాసం ఏంటి, నీ వాక్యం ఏంటని ఎప్పుడైనా మన పక్కవాడు ఎవడైనా ఆ విధంగా ఉన్నప్పుడు వాడిని అడుగుదామా? అస్సలు సత్య అడగం. వాడి జోలు మనకి ఎందుకు. కానీ వ్యర్థమైన వాటి కొరకైతే మనం ఏం చేస్తామంటే ప్రయాసపడుతూ ఉంటాం. వ్యర్థమైన వాటి కొరకు, మరి అక్షయమైనటువంటి వాటి కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చూసిన ఆ బిడ్డ పెంచుతుంది. ఒక దినాన్న కుమార్తెను చూడటానికి తల్లి అనుకోని రీతిలో వెళ్ళేటప్పుడు తల్లి ఎటువంటిది, కురూపి. ఆమె ముఖం చూస్తే కొంతమంది భలే ఉంటారండి పిల్లలు. అమ్మని పిలవమంటే పిలవడు, నాన్నని పిలవడంటే పిలవడు. అది తెచ్చినన్ని తినేస్తాడు, వాడు పెట్టిందల్లా తినేస్తాడు, తెచ్చినల్లా తినేస్తాడు. సొసైటీలో కూడా తండ్రిని నలుగురు మధ్యలో తండ్రి అని పిలవడానికి ఇదేదో పెద్ద ఎక్కడో పైనుంచి ఊడిపడ్డ ఫీలింగ్. అతనిస్తేనే జన్మ నీకు వచ్చింది, నీకు తల్లి కంటే నువ్వు పుట్టావు. ఆ జన్మని మర్చిపోయి చాలా మంది తల్లిని తండ్రిని వాళ్ళు కొంచెం ఏంటంటే మనము ఏదో చదువుకున్నాం, ఇది మామూలుగా ఉన్నాం, మన తల్లిదండ్రులు కష్టపడి పనిచేశారు, కాయ కష్టం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి వృత్తిని బట్టి మనల్ని ఈ స్థితిలో తీసుకొచ్చి తండ్రి అని గౌరవించు. చాలా నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీ తండ్రి చేయటం వల్లే. నీ తల్లి ఆ విధంగా కష్టపడి పని చేయటం చేతనే కష్టపడి పని. ఇప్పుడు పిల్లలు ఎలాగ ఉన్నారంటే అతికి తెలివితేటలు. మొన్న ఎవడు జోక్ కూడా చూశాను, ఒరే
వాళ్ళ అమ్మ చూడరా నలుగురింట్లో పని చేస్తుంది, కొడుకు ఐఏఎస్ అయ్యాడురా అని చెప్తుంటే ఆడంటాడా నువ్వు కూడా 4 ఇంట్లో పని చేస్తే నేను కూడా 5 అన్నాడు. డిఫరెంట్ మెంటాలిటీ. ఈ పిల్లలు ఎక్కడో అర్థం కాదు. అంటే వాళ్ళ అమ్మ ఏమన్నా ఏదో బాగు చేయాలని వాళ్ళ అమ్మ కష్టపడి 4 ఇంట్లో పాచి పని చేస్తే వాళ్ళ కొడుకు ఐఏఎస్ అయ్యాడురా అని చెప్తుంది. ఎందుకంటే నువ్వు కూడా అలా చదవరండి ఈడంటాడు, నువ్వు కూడా 4 ఇంట్లో పాచి పని చేస్తే నేను కూడా ఎంత బుద్ధిహీనుడు అంటే మన పిల్లలు కూడా ఇలా ఉన్నారు బుద్ధిహీనులాగా. ఏది కూడా పాజిటివ్ గా ఆలోచించలేదు, అంత నెగిటివ్ థింకింగ్, అంత నెగిటివ్ థింకింగ్. ఇక్కడ ఆ బిడ్డ మనం చూసినప్పుడు తల్లి వెళ్ళినప్పుడు అంటే తల్లిని తిడుతోంది, నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరికి చెప్పొచ్చు, ఇక్కడ నేను నీకు అందరికి ఏమని పరిచయం చేయాలి అని అంటుంది. అన్న తర్వాత తల్లి దుఃఖపడి వచ్చేస్తుంది, దుఃఖపడి వచ్చేస్తుంది. వచ్చిన కొంతకాలం అయిన తర్వాత ఆమె ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు అందరికీ చాలా సార్లు మనం విన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత తల్లి తనకున్నటువంటి ఆ పెట్టు ఓపెన్ చేసినప్పుడు ఆ తల్లి యవన కాలం ఫోటో కనపడింది. యవన కాలం ఫోటో కనపడినప్పుడు ఈమె అనుకుంటుంది, ఎవరో అనుకుంది. ఆ పక్కింటి ఆమె వచ్చి చెప్పింది, ఈమె ఎవరో కాదు మీ అమ్మాయి అంటే మా అమ్మ రూపం ఎలా ఉంది, ఇక్కడేంటి రూపం అంటే అమ్మా మీ అమ్మ నీకంటే అందగత్తే, కానీ ఒకనొక సమయంలో మీ ఇల్లు కాలిపోయేటంలో మీ ఇల్లు కాలిపోయే సమయంలో అందరూ కాలిపోతుందని పరిగెత్తిపోయారు, నువ్వు ఉయ్యాలలో ఉన్నావు. అప్పుడు ఏం చేస్తుందంటే మీ అమ్మ నువ్వు ఉయ్యాలలో ఉన్నటువంటి దానిని రక్షించాలని మీ అమ్మ వచ్చి నిన్ను పొత్తుల్లో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తే ఆ ఇల్లు కూలిపోయినటువంటి స్థితిలో నువ్వు ఎక్కడ కాలిపోతావని మీ అమ్మ ఒడిలో నిన్ను భద్రంగా పెట్టుకుని మీ అమ్మ మోకాళ్ళ మీద అలా ఉంది. మీ అమ్మ అంతా కాలిపోయింది కానీ నువ్వు మాత్రము ఈ విధంగా. మీ అమ్మకి రూపం రావటానికి కారణం మీ అమ్మక. నీవు ఈ రోజున ఈ విధంగా సజీవురాలుగా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా, మీ అమ్మ చేసినటువంటి ప్రాణత్యాగం. అప్పుడు ఏడుస్తుంది, అయ్యో అమ్మా అంటే మనకి ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు ఎవరు బతుకున్నని చెప్పి వాళ్ళు గుర్తున్నారు, వాళ్ళు విలువలు గుర్తుండవు కదా. చనిపోయిన తర్వాత బిర్యానీలు పెద్ద పెద్ద అవేయో మటన్లు, అసలు ఎంజాయ్మెంట్ అంటే మామూలు అండి. నేటి దినాలు మరీ ఫ్యాషన్ అయిపోయింది. నేటి దినాల్లో మన తల్లిదండ్రులు బతుకున్నప్పుడు నేను కూడా అంతే, నేనేం పెద్ద ఏమి గొప్ప. మా తల్లిదండ్రులు బతుకున్నప్పుడు మా తల్లిదండ్రుల విలువ, మా తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత ఎరగనటువంటి వాడుగానే ఉన్నా. తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఏంటో తెలుసు. అలాగే యేసు ప్రభు ఈ లోకంలోనికి నశించిన దానిని వెతికి రక్షించిన లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరలోక వైభోగాన్ని విడిచిపెట్టాడు, పరలోక వైభోగాన్ని విడిచిపెట్టాడు. ఆయన దేవుని యొక్క కుమారుడైన సమస్తాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆ సిలువపై కలవరి సిలువ తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను వెతికి రక్షించాడు. ఇక్కడ చూసినట్లయితే ఆమె పడిపోయినటువంటి ఒక పోగొట్టుకున్నటువంటి నాణాన్ని కనుగొనటానికి. ఎందుకంటే ఆ నాణానికి ఏం లేదు, జీవము లేదు, కానీ ఆ నాణానికి ఏముంది, విలువ ఉంది. నీవు నేను కూడా సున్నము కొట్టిన సమాధి స్థితిలో నీవు నేను ఉన్నప్పుడు కూడా దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారమే. నీ పాపముల చేత, నీ అతిక్రమం చేత, నీ యొక్క పాపపు క్రియల చేత నువ్వు చచ్చిన వాడిగా మనం ఉన్నాం. కానీ దేవుని యొక్క దృష్టిలో మనం ఎటువంటి వారు ఉన్నామంటే విలువైన వారుగా ఉన్నాం. దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు ఉన్నాం. జీవము లేనటువంటి స్థితిలో అంటే ఆత్మీయ స్థితిలో చచ్చిన వాడు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఆత్మీయ స్థితిలో నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, పోగొట్టుకున్నటువంటి ఆ జీవితాన్ని పొందడానికి దేవుడు నిన్ను నన్ను కనుగొని ఆయన ఆనందించడానికి సిద్ధపడుతున్నాడు. అందుకని అక్కడ ఉపమానం చెప్తున్నాడు, ఆమె ఆ నాణము నేను పోగొట్టుకున్న నాణము దొరకలేదని వారితో చెప్పాను కదా, అటు వలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఏంటంటే తప్పిపోయినటువంటి యొక్క గొర్రె యొక్క విలువ, పోగొట్టుకున్నటువంటి నాణ్యం యొక్క విలువ, పోగొట్టుకున్నటువంటి దానిని వెదికి కనుగొన్న తర్వాత పొందే ఆనందం ఇది. ప్రతి పాపి కూడా తప్పిపోయిన తర్వాత మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆ పరలోకంలో పొందేటువంటి ఆనందం, పరలోకంలో పొందేటువంటి ఆ సంతోషం బహు శ్రేష్టమైన
నేను ఈ లోకంలోనికి ఎందుకు వచ్చానంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాను. అందుకని అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యం చేత మరి మనందరము కూడా ఏంటంటే దేవుని కొరకు సిద్ధపడినటువంటి వారముగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకు చెప్పబడుతుంది. ఇక్కడ మనం తప్పిపోయినట్టు పోగొట్టుకున్నటువంటి ఒక నాణ్యమును ఆ స్త్రీ వెతకనప్పుడు ఎంత దాన్ని కనుగొనడానికి దీపం పెట్టి వెతికి ఇల్లంతా ఊడ్చి అది కనుగొని వరకు ఆమె నిద్రపోదు. మన దగ్గర 10,000 డబ్బులు ఉన్నాయి, ఒక 1,000 రూపాయలు పోయి ఒక 100 రూపాయలు పండేసుకున్నాం అనుకోండి, ఫోన్లో 100 రూపాయలు వదిలేస్తామా? వదులుదామా? అవసరమైతే ఈ 99,900 పక్కన పెట్టి ఈ 100 రూపాయలు ఎక్కడ పెట్టామో మనం వెతుకుతూ ఉంటాం. ఎందుకు? కంప్లీట్ కాదు, 10,000 కంప్లీట్ కాదు. అలాగే అది విలువైనటువంటి చూడండి, 100 రూపాయల కాగితాన్ని కష్ట చేసి బాగా చేసేసి ఇదంటే కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది బాగా నలిగిపోయింది కదా, దీని విలువ తగ్గిస్తాడా? తగ్గించాడు. నువ్వు కరెన్సీ నోట్ నలిపేయచ్చు, దాని విలువ మాత్రం 100 రూపాయల నోటుకు 100 రూపాయలు. నువ్వు కూడా ఈ లోకంలో నువ్వు నానా పాపాలు చేసి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి పాపపు క్రియలు చేసి దురాలోచనలు చేసి నీ జీవితంలో అనేకమైనటువంటి మా వ్యర్థత్వంతో నింపబడినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి లోకం చేత నలిపివేయబడినప్పుడు కూడా దేవుడి దృష్టిలో విలువైన వాడు. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు వచ్చినట్లయితే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు విలువైనటువంటి వాడు. నీ విలువేమి దేవుడు తగ్గించడంట. నువ్వు దేవుని దగ్గరికి మారు మనసు పొంది వస్తే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చేర్చుకున్నాడా? రే, నువ్వు పందులతో ఉన్నావు, లేకపోతే వ్యభిచారులతో తిరిగావు, లేకపోతే నీ స్నేహితులు దుర్మార్గులైన వాళ్ళతో తిరిగా ఆయన అనుకోండి. ఏం చెప్తుంది? తండ్రి హక్కున చేర్చుకున్నాడు. ఈ లోకంలో ఆయన మన తండ్రి క్రీస్తు కూడా నీవు నీ పాపములు నీ దోషములు అన్నిటిని విడిచిపెట్టినట్లయితే ఆయన తప్పిపోయిన గొర్రెను వెతికేటువంటి వాడు. నీ కొరకు నా కొరకు కూడా దినమెల్ల తన చేతులు చాపుతూ వెతుకుతున్నాడు. ఆయన మన దినమెల్ల చేతులు చాపుతూ ఆయన వెతుకుతున్నాడు. కాబట్టి నువ్వు ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతుకుతున్నటువంటి సమయంలో నువ్వు ఆయనను హత్తుకునేటువంటి వాడుగా ఉన్నావా? ఆయన ప్రేమించేటువంటి వాడు ఉన్నావా? ఆయన కొరకు జీవించేటువంటి వాడుగా నీవు ఉన్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొకడు వెతుకుతున్నాడు. ఆయన రక్షించడానికి వెతుకుతున్నాడు, ఆయన ప్రేమించడానికి వెతుకుతున్నాడు, ఆయన క్షమించడానికి వెతుకుతున్నాడు. ఇంకొకడు వెతుకుతున్నాడు. ఎవడాడు? అపవాది అయిన సాతాను కూడా వెతుకుతున్నాడు. నువ్వే విధముగా తప్పిపోతే లోకం చూడండి, 2 types ఆఫ్ వేస్ ఉంటాయి. 2 రకాలైన దారులు. ప్రతిదానికి మెరిట్ ఉంటుంది, డిమెరిట్ ఉంటుంది. నువ్వెప్పుడు కూడా మెరిట్ ని వెతికి పట్టుకుని ఉంటాను. నువ్వు ఆ డిమెరిట్ లో కనుక నువ్వు ఉన్నట్లయితే ఇక్కడ క్రీస్తు నిన్ను వెతుకుతున్నాడు. దేని కొరకు వెతుకుతున్నాడు అంటే రక్షించడానికి వెతుకుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించడానికి వెతుకుతున్నాడు. ఆయన దయ చూపించడానికి వెతుకుతున్నాడు. ఇక్కడ ఇంకొకడు వెతుకుతున్నాడు. వాడెందుకు వెతుకుతున్నాడు? అపవాది అయినటువంటి సాతాను వాడు. మనల్ని వెతికే వాళ్ళు ఆ రకాలైనటువంటి వాళ్ళే ఉంటూ ఉంటారు. సాతాను సంబంధులు వెతుకుతూ ఉంటారు, దేవుని బిడ్డలు వెతుకుతుంటారు. నేను రక్షించాలనేటువంటి మంచి దృక్పథంతో ఉన్నటువంటి వారు వెతుకుతుంటారు. నిన్ను పతనం చేయాలనేటువంటి విషయంతో వెతికే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు చెప్తూ ఉంటారు. ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉంటాడు, ఆయన పరిశుద్ధ గ్రంథంలో చూసిన దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఎలా ఉండాలంటే దీన మనస్కులై ఉండాలి. నువ్వు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద నువ్వు ఎటువంటి వారు ఉండాలంటే నువ్వు దీన మనసు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు దీన మనసు లేకపోయినట్లు ఎలా ఉండవండి? తప్పిపోయేటువంటి వాడు ఉంటావు. దీన మనసుకు వ్యతిరేకం గర్వపు హృదయం, అహంకారం, నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఏంటంటే దీనత్వములకు వ్యతిరేకమైనటువంటి ఆ మీక్నెస్ అనేటువంటిది మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు గనక ఆయన అంటున్నాడు, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద నువ్వు దీన మనస్కులై ఉండాలి. అంటే హెంచిన చోటే ఆయన ఏంటంటే అక్కడ చూసినట్లయితే ఆయన నిన్ను అక్కడ చూసినట్లయితే ఉంచేవారు, ఎంచిన చోట ఉంచేవారు. యేసు మనకు కనబడుతూ ఉంటాడు.
యేసేపు తన యొక్క జీవితంలో ఎంచిన చోట ఉంచే వరకు యేసేపు ఎన్ని శ్రమలు పడ్డాడండి. అన్నదమ్ముల చేత త్రోయబడ్డాడు. తర్వాత పాపాన్ని వెంటాడింది. అందరూ కూడా చేదరించారు. కానీ అతను విడిచిపెట్టింది ఏంటో తెలుసా? తన యొక్క విశ్వాస జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎంచిన చోట దేవుడు ఉంచే వరకు కూడా ఏంటంటే యేసేపు వేచి ఉన్నాడు. అతడు దేవుడి యొక్క ప్రణాళిక ఏమైనదో, తన బాల్యంలో ఏమైతే నేర్చుకున్నాడు, ఏదైతే తన తల్లిదండ్రులు నేర్పించారు, పవిత్రతను ఎప్పుడు కూడా అతను విడిచిపెట్టలా. అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు? మనమైతే అవకాశం వస్తే పాపం చేయడానికి వెనుక ముందు ఆడం కదా. పరిశుద్ధ గ్రంథంలో మన దగ్గర ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా చాలా చేస్తూ ఉంటాం. కానీ పాపము చేసే అవకాశం దొరికితే మనలో ఏం కోల్పోతూ ఉంటాం? ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాం. నిగ్రహ బుద్ధి అనేటువంటిది ఉండదు. బోల్డ్ చెప్తాం, బోల్డ్ కార్యాలు చేస్తాం, ప్రభువును కూర్చున్నటువంటి అనేక మంది వల్లిస్తూ ఉంటాం, ప్రభు పాద పరిచర్యలు చాలా చాలా చేస్తూ ఉంటాం. కానీ ఆశా నిగ్రహం అనేటువంటిది ఉండదు. మన జీవితాలు ఎలా ఉండటానికి కారణం కూడా అదే. మన జీవితాలు కూడా ఎలా ఉండటానికి కారణం అదే. నువ్వు నిగ్రహం లేనటువంటి స్థితి. పాపము వచ్చినప్పుడు ఆ పాపంలో నువ్వేంటంటే పాపమును చూసి ప్రతివాడు ఆశ కలిగితే నీకు ఉండవలసింది ఏంటంటే నిగ్రహం కలిగి ఉండాలి. పాపము నిన్ను ప్రేరేపిస్తూ ఉంటది, పాపం నిన్ను వెంటాడుతూ ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలండి? రాత్రి శుక్రవారం అదే వాక్యం. ఫెలిక్స్ తన యొక్క జీవితంలో ఆశా నిగ్రహము గూర్చి చెప్పినప్పుడు భయపడ్డాడు. ఎందుకంటే అతడు ఆశా నిగ్రహం లేనటువంటి వాడు. అతడు ఆశా నిగ్రహము లేనటువంటి వాడు. తన కుటుంబం ఉంది కానీ తన కుటుంబంలో తనకున్నటువంటి భాగస్వామి తనకు చూసినట్లయితే వేరొక భాగస్వామిని తనకు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తను నియంత్రించుకోలేనటువంటి వాడు ఉన్నాడు. పాపపు కార్యం చేత ఆమెను లోబర్చుకున్నటువంటి వాడు ఉన్నాడు. ఆశా నిగ్రహం గురించి చెప్పినప్పుడు భయపడినటువంటి వాడు ఉన్నాడు. ఈ యొక్క ఆశా నిగ్రహంలో మనం చూసినట్లయితే యేసేపు తన యొక్క జీవితంలో పాపం వచ్చింది, అవకాశం కలిగింది, కానీ ఏం చేశాడు? ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఈ ఆశా నిగ్రహం చేత ఎంచిన చోట ఉంచే వరకు తన ఆశా నిగ్రహం విడిచిపెట్టినటువంటి వాడుగా యేసేపు ఉన్నాడు. ప్రభు దృష్టికి మనం కూడా ఆయన మిమ్మును హెచ్చించే వరకు, అక్కడ అంటున్నాడు తగిన సమయమును మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మీరు ఎలా ఉండాలండి? దీన మనస్కులై ఉండాలి. దీన మనసు ఆయన వెతుకుతున్నాడు. ఒకవేళ నీకు చింత ఉన్నట్లయితే చింతించుచున్నావా గనుక మీ చింత యావంతులు తీసివేయడానికి ప్రార్థన అనే ధూపం దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. తర్వాత 8వ వచనం చూసినట్లయితే సోదకుని ఎదిరించి నిలబడాలి. కారణం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదనని వాడు కూడా వెతుకుతున్నాడు. ఆయన రక్షించడానికి వెతుకుతున్నాడు. ఈ అపవాది ఎందుకు వెతుకుతున్నాడు? మన జీవితాలు మింగేయడానికి వెతుకుతున్నాడు. అపవాది యేసు ప్రభు నిన్ను నన్ను పాపపు ఊబులో నుంచి లేవనెత్తడానికి రక్షించడానికి వెతుకుతుంటే సాతాన్ని మనం పడగొడటానికి వెతుకుతున్నాడు. లేకపోతే మనం చూసినట్లయితే క్రీస్తు నిన్ను రక్షించడానికి వెతుకుతుంటే సాతాను నిన్ను పతనం చేయడానికి వెతుకుతున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తుందంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది ఎలా ఉన్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వాడెప్పుడు వెతుకుచు తిరుగుచున్నాడు. వాడు ఎప్పుడు వెదకుచు తిరుగుచున్నాడు. అవి ఎప్పుడు వెదకుతూ తిరుగుచున్నాడు. అలాగే దావీదు పడిపోయాడు. కానీ యోబు తన జీవితంలో పడిపోయాడా? యోబు తన జీవితాన్ని పడిపోల. కారణం ఏంటంటే మెలకువ కలిగినటువంటి వాడిగా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ, అందుకని అంటాడు కదా, లోకమందు ఉన్నటువంటి మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని మీరు ఎదిరించండి. విశ్వాసమందు మీరు స్థిరులై ఉన్నప్పుడు వాడు పడగొడటానికి సిద్ధపడుతుంటాడు, పతనం చేయడానికి వెతుకుతూ ఉంటాడు, నిన్ను అసత్యంలోనికి నడిపించడానికి అడు వెతుకుతూ ఉంటాడు. అనేకమైన విధాలుగా అపవాది కూడా మనల్ని
వెతుకుతున్నాడు. అయితే క్రీస్తు నిన్ను నన్ను ఎందుకు వెతుకుతున్నాడండి? నిన్ను నన్ను రక్షించడానికి వెతుకుతున్నాడు. ఏది ఉత్తమమైనటువంటి ఒక మార్గం, ఏది నిన్ను ఉత్తమమైనటువంటి మార్గం, ఏది నిన్ను నన్ను నిత్యత్వానికి నడిపించేటువంటి ఒక మార్గం. ఇక్కడ తప్పిపోయినటువంటి పడిపోయినటువంటి నాణెము ఎవరు కాదు, నువ్వు నేనే. తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు, పడిపోయినటువంటి నాణ్యంలాగా నువ్వు ఉన్నావేమో. ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? వెతుకుతున్నాడు. ఆయన నీ కొరకు వెతుకుతున్నాడు. ఆయన చెంతకు చేరే స్థితిని నువ్వు కలిగి ఉన్నావా? ఆయన వెంబడించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఆయనని తప్పిపోయిన గొర్రె, పడిపోయినటువంటి నాణ్యమును వెతుకుతున్నా. రెండు సాదృశ్యాలు చూసినట్లయితే పడిపోయిన నాణ్యాన్ని నువ్వే, జీవం లేదు కానీ విలువ ఉంది. తప్పిపోయినటువంటి గొర్రె తనకున్నటువంటి లక్షణాలు చేసి తప్పిపోయి, కానీ దేవుడు విడిచిపెట్టలేదు, వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు వెతుకుతున్నాడు. కాబట్టి ఆయన చెంతకు చేరితే నీకు నాకు ఒక గొప్ప ధన్యత ఉంది. ఏంటంటే నిత్య జీవం అనేటువంటి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రభువులో ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వబడినటువంటి ఒక సమయమును మనం చూసినట్లయితే తగిన సమయమందు నిన్ను హెచ్చించుటకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నువ్వు దేన మనసు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? ఆయన వెంబడించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. మనం చెప్పుకున్నాం యేసేపు తన జీవితంలో అదే కలిగి ఉన్నాడు. యేసేపు తన జీవితంలో అదే కలిగి ఒక బానిసగా ఉన్నటువంటి ఒక యేసేపు ఒక ఐగుప్తు దేశంలో ఒక ప్రధానమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు తనని మలిచాడు. కారణంగా చూసినట్లయితే దేవుడు తనను వెతికాడు. దేవుని వెతికేటువంటి వాడికి యేసేపు ఉన్నాడు. కాబట్టి నేటి దినాలు ప్రియమైనటువంటి యవనస్తుడా, ప్రియమైనటువంటి యవనరా, నీవు నీ జీవితంలో దేనిని వెతుకుతున్నావు? దేనిని వెతుకుతున్నావు? దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. రక్షించాలని ఆయన వెతుకుతున్నాడు. సాతానుడైతే నిన్ను పడగొట్టాలని వెతుకుతున్నాడు. నువ్వు సాతాను ఈ లోకాన్ని చూపిస్తున్నాడు. అందుకని ఆ లోకం చూపించినప్పుడు నిన్ను ఆ పడవేయటానికి ఎల్లప్పుడూ కూడా వెతికేవాడు కొన్నాడు. క్రీస్తు అయితే ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. గాయపడినటువంటి హస్తాలు నీ కొరకు నాకు చాపాడు. ఎందుకంటే నీవు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. నీవు నేను నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వెదకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. వెదకి రక్షించడానికి ఈ లోకంలో ఆయన వెతికినప్పుడు ఆయన కనుగొన్నప్పుడు నీవు గనక ఆయన వైపు నువ్వు చూడగలిగినట్లయితే, ఆయన నువ్వు స్వీకరించినట్లయితే, ఆయన కొరకు జీవించినట్లయితే దేవుడు మనకు ఉన్నతమైన దాన్ని ఇచ్చాడు. ఏంటంటే నిత్య జీవాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ నిత్యత్వాన్ని పొందేటువంటి వారు ఉన్నామా? లేకపోతే దేవునికి దూరమైనటువంటి ఒక జీవితాన్ని కలిగినటువంటి వారు ఉన్నాం. ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క వాక్యం విన్న తర్వాత నువ్వు ఇంకా దేనిని వెతుకుతున్నావు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. దేని వైపు పరుగులెడుతున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు దేవుని గురు వైపు పరుగులెడుతున్నావా? దేవుడు నిన్ను వెతుకుతున్నప్పుడు కూడా పాపపు గురు వైపు పరిగెట్టు ఒక స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. సాతాను అనుకున్నాడు, వెతుకుతున్నాడు, వీడు నా వైపే పరుగులు పెడుతున్నాడు, వీడు నా వైపే పరుగులు పెడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నీకు నిత్య జీవం ఉంది. ఈ యొక్క సాతాను వైపు నువ్వు పరుగులు తీసుకుంది, నిత్య నరకము సిద్ధముగా ఉంది. నిత్య నరకం సిద్ధముంది. నువ్వు నిత్య జీవంలో ఉండాలండి. నువ్వు క్రీస్తు వెతికిన సమయంలో ఆయన హత్తుకునేటువంటి వాడిగా ఉండాలి. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమకు పాత్రుడిగా నీవు ఉండాలి. ఆయన కొరకు జీవించేటువంటి మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ఆచారంగా ఏదో ఆదివారం మందిరానికి వస్తాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, నేను అన్ని చేస్తాను, నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా క్రైస్తవురాలనే అని అనిపించుకున్నావు అనుకో, యేసు ప్రభు చేస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నాకేమి సంతోషం లేదు, మిమ్మల్ని బట్టి నాకేమి సంతోషం లేదు. ఒక్క పాప రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆనందాన్ని అది పొందాలంటే యేసేపు వలె ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. యేసేపు వలె ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. టెంపరెన్స్ వెరీ గ్రేట్. అది ఆషామాషిది కాదు. నేను చూసిన ప్రతిదీ కూడా నువ్వు పొందాలనుకుంటావు, నువ్వు కోరుకుంటావు, నీ జీవితంలో అనుభవించాలనుకుంటావు. కానీ నీ జీవితంలో ఆశా నిగ్రహాన్ని కోల్పోయినట్లయితే పెద్దవారమైన మనం మన జీవితాల్లో
చాలా మంది మన జీవితాల్లో వీటిని కోల్పోయి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంటాము, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతుంటాము. మన కుటుంబాలను మనం ఎంతగా పాడు చేసుకుంటూ ఉంటాము, మనకు సమాజంలో నుండి విలువను మనం ఎంతగా తగ్గించుకుంటూ ఉంటాము, మనం క్రీస్తునామాన్ని మన క్రియలను బట్టి ఎంతగా అవమానపరుస్తూ ఉంటాము, మనం క్రీస్తుని ఎంతగా దుఃఖపరుస్తూ ఉంటాము. ఏంటంటే నీ యొక్క ఆశకు మితి లేదు, నీ ఆశకు మితి లేదు, నీకు నిగ్రహం లేదు, నిగ్రహము లేదు. నీకు నిగ్రహం లేనటువంటి ఒక స్థితిలో అనేకమైన లోకం మనల్ని అనేకమైన సార్లు ప్రేరేపిస్తూ ఉంటారు. అనేక మనుషుల ద్వారా ప్రేరేపిస్తుంది, సమాజం ద్వారా ప్రేరేపించవచ్చు, మీడియా ద్వారా ప్రేరేపించవచ్చు, లేకపోతే ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు చేత మనం ప్రేరేపించవచ్చు. కానీ నువ్వు గనక ఆలోచించినట్లయితే తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నావేమో, పడిపోయినటువంటి నాణ్యం లేకున్నాము, నాణానికి జీవం లేదు, నీ పాపం చేతి నువ్వు జీవం లేనటువంటి నువ్వు విలువైన దానివి దేవుని దృష్టిలో, నువ్వు విలువైన వాడివి దేవుని దృష్టిలో. కాబట్టి ఆయన కొరకు జీవించడానికి మనం సిద్ధపడుతున్నామా, లేకపోతే వ్యర్థత్వాన్ని వెతికేటువంటి జీవితాల్లోనే మన జీవిత యాత్ర కొనసాగిద్దామా? నువ్వు దేవుని వెతుకుతున్నావు, మరొకసారి పరిశీలన చేస్తావు. దేవుడు నిన్ను వెతుకుచున్నాడు, సాతాను కూడా వెతుకుచున్నాడు. దేవుడు ఎందుకు వెతుకుతున్నాడండి? నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి వెతుకుతున్నాడు. సాతానుడు ఎందుకు వెతుకుతున్నాడు తెలుసా? వాడు నిన్ను నాశనం చేయడానికి, పతనం చేయడానికి, నరకంలోనికి తోసివేయడానికి వాడు వెతుకుతున్నాడు. నువ్వు ఆ విచక్షణను గ్రహించలేనటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఆ గొర్రె తనకున్నటువంటి ఆ లక్షణాలను బట్టి తప్పిపోయినట్లయితే జాగ్రత్త సమయం, జాగ్రత్త మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అజాగ్రత్తగా ఉండటానికి వీలు లేదు. జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని మహిమ, అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి మీ తలంపులకు కావలి ఉంటును గాక.